హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. చక్కగా ప్రతిరోజు ప్రిపేర్ చేసుకునే ప్రతి రెసిపీలో కూడా ఎలా మన న్యూట్రిషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ మనకి ఇష్టమైన ఏ ఇంగ్రీడియంట్నైనా కూడా మిస్ అవ్వకుండా తినాలి అంటే దాన్ని ఎలాగ మనం ప్రిఫర్ చేయాలి, ఇవన్నీ కూడా హెల్దీ అండ్ టేస్టీలో తెలుసుకుంటున్నాము. దాన్ని ఎలా యూజ్ చేయొచ్చో కూడా మనం రెసిపీస్ ద్వారా చూస్తున్నాం. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఫాలో అయిపోయి ఇష్టమైన రెసిపీస్ని మరింత హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి వాళ్ళ రెసిపీస్ ఏంటి తెలుసుకుందాం, స్టార్ట్ చేద్దాం. హాయ్ గౌరీ. హాయ్ మనీషా. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ రెసిపీ చక్రీ సూప్ చేసుకోబోతున్నాము. ఓకే. అండ్ సూప్ అనగానే మనకి ఈ సీజన్లో మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము అండ్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటాము, బికాజ్ ఆ సీజన్ అలాంటిది అనమాట. సో డీప్ ఫ్రైస్ అన్ని అవాయిడ్ చేసుకుంటూ, అండ్ సూప్ అంటే ఒక హెల్దీ ఫార్మ్ కూడా కాబట్టి వేడివేడిగా తీసుకోవాలి కూడా తీసుకుంటారు అందరూ కూడా, చిన్నపిల్లలు కూడా. కాంబినేషన్స్ మనం చూసుకోవాలి. అవును. సో ఎప్పుడు ఒకటే టొమాటో సూప్, ఎప్పుడు ఒకటే వెజిటబుల్ సూప్ అంటే డెఫినెట్లీ బోర్ కొడుతూ ఉంటుంది. అందుకనే బనానా టామరిన్ సూప్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, టామరిన్ సూప్. వెరీ ఇంట్రెస్టింగ్. స్టార్ట్ చేద్దాం అయితే. తీసుకొస్తాం. ఓకే, సో మై ఇంగ్రీడియంట్స్. ఓకే, సోయా, అరటికాయ మనం అనుకున్నాం, కానీ ఎక్కడ బంగాళదుంప కూడా మిస్ చేయకుండా చక్కగా బుజ్జి బంగాళదుంప, అంటే నేను అలా ఇస్తున్నాను, బేబీ పొటాటోస్ తెచ్చుకున్నాం అనమాట. ఇది ఆల్రెడీ ఉడికించినవే అండ్ ఇది ఆల్రెడీ ఉడికించినవి. అండ్ ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కూడా, బంగాళదుంప మామూలుగా మ్యాష్ చేసేసి సూప్ లాగా చేసుకుంటూ ఉంటాము, పిల్లలకి చేస్తూ ఉంటాము. అండ్ ఎస్, ఎనర్జీ రిచ్ సూప్ అంటే మనకి అదే వస్తుంది. బట్ అలా కాకుండా ఈవెన్ మనం దాంతో పాటు కూడా కొంచెం అరటికాయ అలా మనం ప్లాన్ చేసినా కూడా ఇంకా బాగుంది. ఇది జస్ట్ అలా మ్యాష్ చేసుకుంటే కూడా మనకి మంచి టెక్స్చర్ వచ్చేస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం అయితే ఫస్ట్. ఓకే, సో ముందుగా నూనె వేసేసుకుందాం. ఓకే, సూపే కాబట్టి కొంచెం తక్కువ నూనె సరిపోతుంది, లేకపోతే ఆయిలీగా తెలుస్తూ బాగోదు అసలు. అల్లం ముక్కలు వేసుకుందాం. అండ్ సమ్మర్ లో మామూలుగా మనము ఎక్కువ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం, కానీ ఇప్పుడు డెఫినెట్లీ తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయలు అన్ని కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ కూడా కాబట్టి కంపల్సరీ. అసలు మరిగినప్పుడు అటు టేస్ట్ బాగుంటుంది, ఇటు మనకి వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాం. అబ్బా, భలే మంచి అరోమా వస్తుంది. ఓకే ఓకే, సో పచ్చిమిరపకాయలు. సో ఆ ఘాటు, ఆ కారం కూడా కావాలి డెఫినెట్లీ. కొంచెం గొంతులో కూడా అంటే ఈ కారం, పచ్చిమిరపకాయ కారమే కాదు, మనము మిరియాలు ఈ సీజన్లో బాగా యూజ్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా సూప్లో కానీ ఎనీ కైండ్ ఆఫ్ దాల్ ఫ్రై లేదా రసం, మిరియాలు మనం వాడుతూనే ఉంటాం. సో స్పెషల్గా అంటే ఈ సీజన్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటే ఇంకా బాగుంటుంది కూడా. ఓకే, ఇవి వేగాయి. నెక్స్ట్ సో కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం ముందుగా. ఉల్లికాడలు కూడా వేసుకుందాం, బికాజ్ సూప్ అంటే జనరల్గా ఉల్లికాడలు బాగుంటాయి. అవును. సో చిన్న బంగాళదుంపలు తర్వాత అరటికాయ రెండు కూడా ఉడికించి తెచ్చేసుకున్నాము. కావాలంటే లాస్ట్లో మనం మ్యాష్ చేసి అరటికాయ వేసుకోవచ్చు, బికాజ్ అదే మంచి కన్సిస్టెన్సీ ఇచ్చేస్తుంది. బేబీ పొటాటోస్ ఏంటంటే తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి జస్ట్ లైట్గా మనం సాటే చేసేసుకుందాం. లైట్గా ఉడికించిన బంగాళదుంపల్ని ఒకసారి ఫ్రై చేస్తే మంచి ఒక టెక్స్చర్ లేయర్ ఫామ్ అవుతుంది కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది మనకి. సో సూప్ అంటే కొంచెం పచ్చి పచ్చిగా అలాగే ఉండాలి అని ఏం లేకుండా కొంచెం ఇలా లైట్గా సాటే కూడా చేస్తే మంచి ఫ్లేవర్. చింతపండు రసం కూడా దీంట్లో వేసుకుంటున్నాం, కొంచెం డిఫరెంట్గా కొంచెంగా వేసుకుందాం మనము. అంటే ఇటు అరటికాయ అటు బంగాళదుంప అంతా కూడా బ్లాండ్గా ఉంటుంది, కొంచెం కమ్మగానే ఉంటాయి కదా, వాటికి కాస్త ఈ మాత్రం పులుపు టేస్ట్ యాడ్ అయితే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అరటికాయ ముక్కలు కూడా కొన్ని వేసుకుందాము. అదేదో మంచూరియాలా అనిపిస్తుంది నాకు సడన్గా చూస్తుంటే. కొన్ని మ్యాష్ చేసేసుకుందాము, కొన్ని మామూలుగా వేసుకుందాము. బేబీ పొటాటో మంచూరియా. ఎలాగో ఇంత మంచి ఎనర్జీ గివింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు మధ్యాహ్నం అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఏదైనా కొంచెం ఫిల్లింగ్ గా తినాలనుకుంటున్నాం కదా, ఆ టైంకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. చాలా మంది కూడా శాండ్విచెస్, ఈవెన్ ఇడ్లీ దోశ అలా తీసుకున్నా, ఏదైనా చాట్ లాంటివి తీసుకున్నా డిన్నర్ కోసం ఈవినింగ్ టైం ఇలా ఒక సూప్ అండ్ ఒక స్మాల్ లైట్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇదైతే బాగా వేగిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు వెజిటబుల్ స్టాక్ కూడా వేసేస్తున్నాను. ఓకే, ఏదన్నా వాడొచ్చు కదా, వెజిటబుల్స్ ఉడికించింది, పల్సెస్ ఉడికించింది. ఇప్పుడైతే మనము రాజ్మా ఉడికించిన నీళ్ళు వేసుకుంటాం. కొంచెం అంటే ఆ బ్లోటింగ్ అది రాకుండా మేబీ ఆ నురగా అది తీసేసుకుని వాటర్ మాత్రం మనం వాడుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు.
ఓకే, సో ఇది మనకి ఒక ఇంకొన్ని మంచి water. ఫ్లేవర్ కోసం ఈ స్టాక్ అయితే వేసుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం సూప్కి సరిపడా నీళ్లు వేసి వాటర్ వేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాను. అండ్ మనకి కొంచెం కన్సిస్టెన్సీ కోసం పాలు లాస్ట్ లో వేసుకుంటాం అనమాట దీంట్లో, కొంచెం డిఫరెంట్ గా. సో మొత్తం సూప్ కి సరిపడా ఉప్పు. సో అగైన్ సూప్ సాల్టీగా ఉండకూడదు, అలా మైల్డ్ గా తెలిసి తెలియనట్టుంటేనే బాగుంటుంది ఉప్పు అనేది. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు వేస్తున్నాను, కాబట్టి లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు. సో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, స్ప్రింగ్ ఆనియన్స్ నుంచి కొంచెం ఘాటు ఉంటుంది, అల్లం ఘాటు ఉంటుంది, మంచి స్పైసీగానే అనిపిస్తుంది చూస్తుంటే. సరే అయితే మూత పెట్టేద్దామా? సో చూసారు కదా, చాలా సింపుల్గా సూప్ అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అరటికాయ బంగాళదుంప ఒక్కటి మనం ఉడికించి పెట్టుకున్నామంటే అంతే, చాలా త్వరగా అయిపోతుంది. సో బేబీ పొటాటోస్ అంటే అందరికీ ఇష్టమే, ఈవెన్ అరటికాయ కూడా చాలా మంది ఇష్టంగానే తింటారు. సో ఇలాంటి మనకి ఫేవరెట్ అయిన ఇంగ్రీడియంట్స్తోనే సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. మంచి మంచి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా చక్కగా మరిగిపోతూ ఉంది సూప్. ఆహా, నీళ్లు వేసాక కూడా బేబీ పొటాటోస్కి ఆ లేయర్ చూసావా, బ్రౌన్ కలర్ లో, అది చాలు జన్మధన్యం అనిపిస్తుంది. బంగాళదుంప ఎందుకు ఆ ఫ్రైలో ఉండే ఒక మ్యాజిక్ కదా, అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మంచి కలర్ అండ్ కన్సిస్టెన్సీ కూడా బాగుంది. సరే అయితే సర్వ్ చేసుకుందామా? ఇంకా కొన్ని పాలు మనం వేసుకుంటున్నాం అనమాట లాస్ట్ లో, జస్ట్ ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్. మళ్ళీ ఆ కమ్మదనము, ఎంత చింతపండు అవి వేసుకున్నా కొంచెం ఇది ఉంటేనే బాగా ఇది కావాలంటే. పాలు ఆర్ ఫ్రెష్ క్రీమ్ అయినా సరే కొంచెం అలా ఒక ఫ్రెష్ క్రీమ్ అంటే మళ్ళీ ఫ్యాట్స్ కదా, కొంచెం ఇలా పాలు వేసుకున్నా మరి ఎక్కువ పుల్లగా అనిపిస్తే కొంచెం సటిల్గా అనిపిస్తుంది. ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది మంచి ఎనర్జీ గివింగ్ సూప్ కదా, క్వాంటిటీ ఇలాగా ఒక చిన్న కప్ తీసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీ మేజర్ గా మనం చూడాల్సింది, అందుకే చిన్న కప్ లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అవును. కొన్ని ఉల్లికాడలు కూడా వేసుకుందాం. పర్ఫెక్ట్. వావ్, చూసారు కదండి, చాలా ఇంట్రెస్టింగ్ గా సూప్ రెడీ అయిపోయింది. వేడివేడిగా మేము టేస్ట్ చూస్తాం. దానికంటే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకోసం ఇంకోసారి. బనానా టామరిన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: చింతపండు గుజ్జు 1 కప్పు, అరటికాయ ముక్కలు 1 కప్పు, బేబీ పొటాటోస్ 1 కప్పు, ఉల్లిపాయ 1, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, పాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్. బనానా టామరిన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉల్లికాడలు వేసి కాస్త వేగాక ముందుగా ఉడికించుకున్న చిన్న బంగాళదుంపలు వేసి మరి కాస్త వేయించుకుని చింతపండు రసం వేసి అరటికాయ ముక్కలు కొంచెం మెదిపి వేసుకుని రాజ్మా స్టాక్, సరిపడా నీళ్లు, సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కాసేపు బాగా మరిగించుకున్నాక పాలు కూడా పోసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా టామరిన్ సూప్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ట్రస్ట్ మీ, ఇలా అరోమాలో కూడా ఆ ఫ్రైడ్ ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. టేస్ట్ లో చూద్దాం. ఫ్రై నచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ అరోమా కానీ ఏదైనా సరే కనిపెట్టేస్తారు. సో అలాగే మంజుషా కూడా అందుకే అది వదలట్లేదు. ఎస్, ఫ్రై ఫ్రై ఫ్రై. పర్ఫెక్ట్ సూప్. భలే ఉంది, డిఫరెంట్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం రెగ్యులర్గా సూప్కి ఏదైతే మనకి అంటే ఒక ఫ్లేవర్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఉంది. కానీ నేను చింతపండు గుజ్జు అనగానే దీంటి మరీ ఇండియనైజ్ అయిపోతుందేమో, అయినా బాగానే ఉంటుందిలే అనే ఫీలింగ్లో నేను కన్విన్స్ అయ్యాను. కానీ చింతపండు పులుపు లైట్ గా తెలుస్తున్నా కూడా ఎక్కడ మరీ ఇండియనైజ్ అయిపోయినట్టుగా అనిపించట్లేదు. కొంచెం కాంటినెంటల్ ఫీల్. ఒకటే ఒక స్పూన్ వేసాం మనం యాక్చువల్లీ లైట్ గా పులుపు రావడానికి. ఎందుకంటే చాలా మంది వెనిగర్ వేసుకుని అలా కూడా చేస్తూ ఉంటారు. బట్ మనం కొంచెం ఓకే, చింతపండు ఏంటి అంటే మనకి అలవాటే అండ్ కొంచెం వేసుకున్నా పర్వాలేదు, అసిడిటీ అదంతా ఎక్కువ రాదు కూడా. కాబట్టి కంపేర్ టు వెనిగర్ మనం వేసుకున్నాం. సో ఇంట్లో దొరికేవి ఏవైతే మనకి చిన్న ఉంటాయో చక్కగా వేస్ట్ చేసుకున్నాము.
బయట నుంచి ఇవి తెస్తేనే soup చేసుకోవాలి అని బేబీ కార్న్ ఏదో తెచ్చుకోవాలి ఇలాంటివి ఉంటేనే అవుతాయని ఏం లేకుండా పులుపు కోసం మనం ఇలా కూడా మనం వాడుకోవచ్చు. వెజిటబుల్స్ ఉన్న వాటితో కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్. ఆలు అరటికాయ రెండు కూడా టేస్ట్ వైజ్ ఒకే కేటగిరీలా అనిపిస్తాయి కూడా కాబట్టి చాలా బాగా బ్లెండ్ అయిపోయాయి. చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్ గా ట్రై చేయండి, చెప్తా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఓకే, అయితే మంచి వేడి వేడి సూప్ టేస్ట్ చూసేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం? చక్కటి బిస్కెట్స్ తింటే బాగుంటుంది కదా ఇలా సూప్. ఒకవేళ ఈవినింగ్ టైంలో తీసుకుంటే మెయిన్ కోర్స్ లోకి వెళ్తాం అనుకున్నా, బిస్కెట్స్ లోకి వెళ్ళాను, స్నాక్స్ లోకి వెళ్ళాం అనమాట. సో ఒకవేళ స్నాక్ లాగా తీసుకుంటే బిస్కెట్స్ మామూలుగా మనం చూస్తూ ఉంటాము అన్ని కూడా మైదా నుంచి వస్తున్నాయి అండ్ లాట్ ఆఫ్ బటర్ వేసి చేసుకున్నారు. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ మనకి అవెన్ మైక్రోవేవ్ కనుక మన ఇంట్లో పెట్టుకున్నాము అంటే ఈవెన్ చాలా మంది కూడా సపరేట్గా కూడా చేసుకుంటూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ అవెన్ మైక్రోవేవ్ ఉంటేనే మనకి ఇంకా పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఉంటాయి. సో అలా వాల్నట్స్తో అది చాలా హెల్దీ ఫ్లవర్ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వాల్నట్స్ బటర్ బిస్కెట్స్ చేసుకోబోతున్నాం. వాల్నట్స్ బటర్ బిస్కెట్స్. ఓకే, మనం ఆబ్వియస్ గా బటర్ వేసినా కంపల్సరీ బిస్కెట్స్ లో కొంచెం పడుతుంది, లేకుండా మనం కొంచెం తక్కువగా వేసుకుంటున్నాం. కానీ మేజర్ ఏంటి అంటే మనం ఏదైతే బటర్ తో మనం విస్క్ చేస్తున్న పిండి ఏదైతే ఉంటుందో మనం మిల్లెట్ ఫ్లవర్ వాడుతున్నాం అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఖచ్చితంగా ఇంట్లో చేసుకునేటప్పుడు అట్లీస్ట్. సరే, అయితే వాల్నట్స్ మనం అనుకుంటూనే ఉంటాం కదా డైరెక్ట్ గా తినడం చేదు, అది నచ్చని వాళ్ళు ఇలా రెసిపీస్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ ఇది కూడా. సరే, స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాం. ఓకే, సో మై ఇంగ్రీడియంట్స్. వావ్, యమ్మీ బిస్కెట్స్ కోసం ఇంగ్రీడియంట్స్ రెడీ. చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చేసేసుకోవచ్చు అన్నమాట. సో మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్ యూజ్ చేస్తున్నాం మనము. కొంచెం జొన్న రాగి అన్ని తెలుస్తుంది కొంచెం. ఓకే, సో వాల్నట్స్ అండ్ ఆల్సో కొంచెం వెనిల్లా ఎసెన్స్ కూడా మనం యాడెడ్ గా యూజ్ చేస్తున్నాము. అండ్ చాకో చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్. ఓకే, అయితే చాలా సింపుల్ అని అర్థమైపోతుంది ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే, అన్ని కలిపేసేయడమే. సరే, అయితే స్టార్ట్. బటర్ మనం ఫస్ట్ ఒకసారి కరిగించేద్దాము. వేయాలి కదా, ఇది కలవాలి బాగా. సో ఒక 10-20 seconds పెడితే చాలు, మనకి చక్కగా కరిగిపోతుంది. సో బటర్ రెడీ అయ్యేలోపు మనం ఇక్కడ పిండి అవి కలిపేసుకోవచ్చు కదా. ఇదిగో స్పూన్. ఓకే, నెక్స్ట్ మిల్లెట్ ఫ్లవర్. నెక్స్ట్ మిల్లెట్స్ తో చాలా చక్కగా చేసుకోవచ్చు ఈజీగా. ఫ్లవర్ కూడా కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మనకి బయట కూడా ఈజీగా మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్ దొరుకుతుంది. కాంబినేషన్ మనం ఒకవేళ గిర్నీ కూడా పట్టేసేయచ్చు, ఈజీగా కూడా ఉంటుంది. సో బ్రౌన్ షుగర్ వేసుకుందాం. ఓకే, 2 tablespoons వరకు వేసాను. మరి షుగరీగా ఉండాల్సిన అవసరం లేదు. బటర్ రెడీ అయిపోయింది అక్కడ, అది తెచ్చేస్తాను ఇంట్లోకి. ఓకే, సో ఫస్ట్ అయితే వాల్నట్స్ జస్ట్ తుంపిలా వేసేసుకుందాం. కొన్ని మధ్యలో వస్తాయి చక్కగా క్రంచీగా తగులుతూ. ఓకే, అండ్ దెన్ కొంచెంగా వెనీలా ఎసెన్స్. అన్నిట్లో ఇది చాలా చక్కటి ఫ్లేవర్ తీసుకుందా, అది కూడా బిస్కెట్స్ లో. మనకు పెద్దగా కష్టపడక్కర్ లేకుండా ఈజీగా కాస్త ఎసెన్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. సో బటర్ ఒక 2 tablespoons అలా సరిపోతుంది మనకి. వేసుకున్నాం అలా 1/2 cup వరకు వేసుకుని మిగతాది కొంచెం పాలు వేసుకుని కన్సిస్టెన్సీ తీసుకొచ్చుకోవచ్చు. బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. టెక్స్చర్ వైజ్ కూడా మనకి బటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అసలు మొత్తంగా అవాయిడ్ చేయడం అనేది కుదరదు బిస్కెట్స్ లో, కుకీస్ లో. బట్ ఇంత మంచి ఆప్షన్, మేజర్ చేంజ్ మనం ఇక్కడ మైదా నుంచి మిల్లెట్ ఫ్లవర్ కి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఈ బటర్ చాలా ఇగ్నోర్ చేయగలిగే ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో కొంచెం మరీ టోటల్గా అవాయిడ్ చేసేటట్టు ఉంటే కూడా మనకి ఏంటంటే బేసిక్గా కొంచెం సాఫ్ట్నెస్ బిస్కెట్స్లో అది రావాలంటే కొంచెం వేయాల్సిందే. బట్ మనం మరీ ఎక్కువగా వేసేస్తున్నారు ఇప్పుడు కూడా. సో కొంచెం తగ్గించేసేసి మనం వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ బికాస్ కేక్స్ కానీ లేకపోతే ఇలా బిస్కెట్స్ కానీ మెయిన్గా ఫ్యాట్సే. అవును, అది సాఫ్ట్నెస్ రావడానికి కానీ ఉబ్బడానికి అంత కావాల్సి. బేకింగ్ సోడా, బటర్ ఇలాంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. కానీ ఎగ్ కూడా మంచి ఆప్షనే, కాకపోతే బిస్కెట్స్ లో మరి ఎగ్ కష్టం కాబట్టి మనం ఇలా. ఓకే, సో కొన్ని పాలు వేసేసి నేను కలిపేస్తున్నాను. సో ఇది మనకి చపాతీ ముద్దలాగా, అంటే కొంచెం గట్టిగా రావాలి. మరీ పల్చగానే అవ్వకూడదు, మరీ పౌడరీగాను ఉండకూడదు, అంతే.
కలర్ అయితే బాగుంది కదా, ఏదో బయట దొరికే కుకీ కలర్ లాగా చాక్లెట్ ఫ్లేవర్ ఆటోమేటిక్ గా వేసేసినట్టు మనకి ఉంది. సో ఒకసారి చిన్న పిల్లలు అయితే ఇలా వాల్నట్స్ తినమన్నా తినరు, ఈ మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్స్ తో ఏమైనా చేసి పెట్టినా అంతగా ఇష్టంగా తినరు సెపరేట్ గా. సో ఇంకా బిస్కెట్స్ అంటే ఆబ్వియస్ గా మంచి టేస్ట్, ఈ వెనిలా ఎసెన్స్ తో ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ మిల్లెట్ ఫ్లవర్ కాబట్టి మనకు కొంచెం ఇలానే ఉంటుంది అనమాట, కొంచెం జస్ట్ మనకి బిస్కెట్ ఫామ్ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. అంటే బాగుంది కూడా కరెక్ట్ గా. సో ఇప్పుడు మనం బిస్కెట్స్ చేసేసుకుందాము. ఓవెన్ ట్రే తెచ్చేసి డైరెక్ట్ గా అందులో పెట్టేసుకుంటే సరే. దీన్ని ఏం గ్రీస్ చేయక్కర్లేదుగా, మామూలుగా పెట్టేసుకుంటుంది. అంతా అతుక్కునేది ఏమీ ఉండదు కాబట్టి ఆల్రెడీ వేసుకోవాల్సిన బటర్ వేసేసాము. కొంచెం అందులో జొన్న పిండి అవి కూడా మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం ఆ బ్రేకేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మనం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వైట్ చాకో చిప్స్ ఇప్పుడే పెడదామా, లాస్ట్ ఇప్పుడే పెట్టేసుకుందాం. ఓకే, నేను దీన్ని అరేంజ్ చేసేస్తాను ఈ లోపు. బికాస్ ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి బిస్కెట్స్ కి బాగా పట్టాలి కాబట్టి. చాకో చిప్స్ మంచి కాంట్రాస్ట్ కలరింగ్ ఇచ్చింది దీనికి. ఆల్రెడీ ఉన్న ఈ బ్రౌన్ టెక్స్చర్ కి భలే ఉంది ఇది. ఓకే, సో ఇలాగా మనకి రెడీ చేసుకున్న ఆ పిండితోటి ఎన్ని బిస్కెట్స్ వస్తే అన్ని చేసేసుకొని చాకో చిప్స్ అరేంజ్ చేసేసుకోవడమే. మేము ఆ పని చేసేస్తాం ఇప్పుడు. ఓకే, సో ఇంకోటి కూడా రెడీ. ఓకే, కొంచెం ఎలాగో ఈ వైట్ చాకో చిప్స్ మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కాబట్టి దాని నుంచి వచ్చే స్వీట్నెస్ కూడా మనకి సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే అండి, సో మనం ప్రిపరేషన్ అయితే చేసేసాము. జస్ట్ ఇప్పుడు మనం బేక్ చేసేసుకుంటే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి కాబట్టి ఓవెన్లో పెట్టేస్తాను. సో ఒక 10 minutes పెట్టేసి. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు బేకింగ్ అయిపోతే మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. సో బిస్కెట్స్ అంటేనే చాలా మంది ఇంకా బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం అనేది అలవాటు అయిపోయింది కదా, చిన్నప్పటి నుంచి అందరికీ అలవాటు అయిపోయింది. కానీ ఎస్, ఇంట్లో కూడా ఇంత హెల్తీగా మనం ఈరోజు మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్ అది యూజ్ చేస్తూ మంచిగా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందు మీరు మొత్తం ప్రొసీజర్ అంతా చూసేసారు అండ్ బేకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు తీసి చూద్దాం బిస్కెట్స్ ఎలా వచ్చాయి. వావ్, లైట్ గా పొంగాయి కదా, చాలా బాగా వచ్చాయి. బటర్ ఉంది కదా, సో లైట్ గా పొంగాయి అండ్ వెరీ నైస్, సూపర్ ఉంది టెక్స్చర్ కూడా. ఓకే, సర్వ్ చేసుకున్నామా. బ్రౌన్ షుగర్ లైట్ కనిపిస్తుంది ఇక్కడ లైట్ గా. వెరీ నైస్. ఓకే అండి, సో చూసారు కదా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. వాల్నట్స్ బటర్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు: బటర్ 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్ 1 కప్పు, పాలు 1 కప్పు, వైట్ చాకో చిప్స్ 1 టేబుల్ స్పూన్, వాల్నట్స్ 4. వాల్నట్ బటర్ బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్, బ్రౌన్ షుగర్, వాల్నట్స్, వెనిలా ఎసెన్స్, బటర్, కొద్దిగా పాలు పోసుకుని దగ్గర పడేదాకా కలుపుకుని దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని బిస్కెట్స్ లా ఒత్తి పైన వైట్ చాక్లెట్స్ ని అమర్చుకుని 10 నిమిషాల పాటు బేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వాల్నట్ బటర్ బిస్కెట్స్ రెడీ. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. వి ఆర్ వెయిటింగ్ టు టేస్ట్ బిస్కెట్స్ కదా. టేస్ట్ చేద్దామా? ఓకే. ఓ మై గాడ్, సో సాఫ్ట్, చాలా బాగున్నాయి. వావ్ కదా, టెక్స్చర్ భలే ఉంది, సూపర్. అంటే మిల్లెట్స్ అన్ని తెలిసిపోతుంది తింటున్నప్పుడు, కానీ డెఫినెట్లీ చాలా ఇబ్బందిగా లేదు. ఇబ్బందిగా లేదు, తెలిసిపోతుంది. అంటే ఇన్ ద సెన్స్ మనం బ్రేకేజెస్ కానీ ఆ విడిపోవడం తొందరగా నవ్వుతున్నప్పుడు. సో మైదా అయితే కొంచెం సాగుతూ ఉంటుంది. అది కూడా కాకుండా మిల్లెట్స్తో చేసుకున్నాము, ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు, కొన్ని రోజులు చక్కగా ఉంటుంది కూడా, కాబట్టి కిడ్స్కి కూడా బాగా నచ్చుతుంది. వెరీ యమ్మీ, ఐ జస్ట్ లవ్డ్ ఇట్.
ఇంకా చెప్పేది ఏం లేదండి, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయడం అంతే అనమాట. సో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి యాస్టిస్గా ట్రై చేసేయండి. ఓకే, అయితే సో మొత్తానికి వాళ్ళ 2 డిఫరెంట్ రెసిపీస్ చూసేసాం, సూప్ అండ్ బిస్కెట్స్. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఎస్పెషల్లీ బిస్కెట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు, ఇవి కూడా ఒకసారి చెప్పేసి. షూర్. సో ఫస్ట్ రెసిపీ సూప్ అయితే మనం చేసుకున్నాము, స్నాక్ ఆప్షన్ లాగా చక్కగా బాగా హెల్ప్ అవుతుంది. బికాస్ ఆ ప్లేస్లో ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ఈ కాంబినేషన్ వల్ల మనకి మంచి ఫైబర్ అండ్ మంచి ఎనర్జీ రిచ్ అనమాట మనకి సూప్ దొరుకుతుంది. అండ్ ఈ సీజన్లో కొంచెం మనకి అల్లం వెల్లుల్లిపాయలు చక్కగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అవి ప్రివెంట్ చేయాలంటే కొంచెం ఇలా వార్మ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలంటూ ఉంటాం కాబట్టి ఈ రెసిపీ ఇంకా పర్ఫెక్ట్ అనమాట. సో బంగాళదుంపలు కొన్నే వేసుకున్నాం, అలా అని చెప్పేసి మనకి ఎక్కువ క్యాలరీ రిచ్ అని కాదు, ఎనర్జీ ఉంది కానీ మనకి ఎంత కావాలో అంత మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అరటికాయ కూడా వేసుకున్నాము, అది లో క్యాలరీయే అండ్ రెండిట్లో కూడా మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ సూప్ మనకి చేసుకున్నది. సెకండ్ రెసిపీ చక్కటి మిలెట్స్ వేస్ట్ చేసుకున్నాం కదా. ఈ మిలెట్ ఫ్లవర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటే మల్టీ మిలెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ప్రోటీన్స్ రిచ్. అండ్ ఒకవేళ మీకు థైరాయిడ్ లాంటివి ఉన్నాయంటే మాత్రం ఈ మిల్లెట్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఒకసారి లైట్గా రోస్ట్ చేయండి. రోస్ట్ చేశాక బిస్కెట్స్ కోసం మనం ఇంక్లూడ్ చేసామంటే థైరాయిడ్కి కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈవెన్ షుగర్ కూడా వేసుకున్నాం, బ్రౌన్ షుగర్ అండ్ చాలా కొంచెంగానే వేసుకున్నాము, బటర్ వేసుకున్నాము. సో ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవి. సో ఒక 2 బిస్కెట్స్ ఇన్ డే తీసుకుంటే మంచిది. సో మైదా కాకుండా మిల్లెట్స్ వేసుకునేటప్పటికి మనకి షుగర్స్ ఇవన్నీ కూడా తక్కువ క్వాంటిటీ అయిపోతాయి కాబట్టి ఇన్ డే మనం ఎంత తీసుకోవాలో షుగర్ అంతే తీసుకుంటాం అనమాట. సో 2 బిస్కెట్స్ ఇన్ డే సరిపోతాయి. సూపర్. ఓకే, సో చూసారు కదండి, చక్కగా సూప్ అండ్ బిస్కెట్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా తినాలనిపించే రెసిపీస్ కూడా కాబట్టి ఖచ్చితంగా ఇలా హెల్దీగా మీరు కూడా ట్రై చేసేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే వ్యూవర్స్, ఇది ఇవాళ మన హెల్దీ అండ్ టేస్టీ. సో ఈ రెసిపీస్ ట్రై చేస్తుండండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.